ఎడ్యుకేషన్ టైంలో అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు చాలా కేసెస్ వచ్చేవి. అప్పుడు ఎలా వచ్చేవాళ్ళంటే కాలేజ్ పెరిఫెరీలో ఉండేది కదా. సో తక్కువ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఉన్న వాళ్ళు అంటే పూర్ ఫ్యామిలీస్లో ప్రొటెక్షన్ వాల్యూ తెలియక వీళ్ళకి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వస్తున్నాయి, వీళ్ళకి తెలీదు, ప్రొటెక్షన్ తీసుకోవడం తెలీదు, అంటే మోర్ దాన్ 1 పర్సన్తో కాంటాక్ట్లో ఉంటారు, వీళ్ళకి అవేర్నెస్ లేదు, ఇలాంటివి తెలీదు, అందుకే వస్తున్నాయి అనుకునేది వాళ్ళం జనరల్గా మేము. కరెక్ట్. కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నా కూడా అంతే, అక్కడైతే ఎలా అయితే చూసానో నేను కేసెస్, ఇక్కడ కూడా అంతే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కేసెస్ చూస్తున్నాను. సో చదువు ఉందా లేదా, ఆర్థికంగా ఉన్నారా లేదా, అవేర్నెస్ ఉందా లేదా, ఇది కాదైతే మై గాడ్. ఎంత అవేర్నెస్ చదువుకుంటున్నారు లేదంటే ఎడ్యుకేటెడ్స్ అయి ఉంటున్నారు, అయినా కూడా మోర్ దాన్ 1 సెక్షువల్ పార్ట్నర్ ఉండడం అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు చాలామందికి మల్టిపుల్ సెక్స్ కాంటాక్ట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ప్రీమెరిటల్ సెక్స్, సో వితౌట్ ప్రొటెక్షన్ ప్రీమెరిటల్ సెక్స్ అది తప్పు అని నేను అనట్లేదు, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. కానీ వితౌట్ ప్రొటెక్షన్ అలా చేయడం వల్ల వాళ్ళతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు.